నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు హస్తినా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీ భవిష్యత్తును ఆర్థిక స్వరూపాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక ఒప్పందం చేసుకోబోతున్నారు. విశాఖ కేంద్రంగా 88,628 కోట్ల భారీ వ్యయంతో హైపవర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు దేశంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇవాళ కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది అతిపెద్దదిగా నిలవనుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం ఏఐ సిటీగా మారనుంది. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటులో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ గ్లోబల్ హబ్గా ఎదగనుంది. 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్తో ఏపీ రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు క్యూ కడతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఇక ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ హబ్ గా మారబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి విశాఖ సిఐఏ సమ్మిట్ కి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ ఆర్థిక సాంకేతిక అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా నిలవాలని, దానికోసం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దాదాపుగా గత రాత్రి చూసుకుంటే 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఏపీ ప్రగతి కార్యక్రమాలు, పెట్టుబడులు, సమ్మిట్ సన్నాహాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీకి 2 కీలక కార్యక్రమాలకు ఆహ్వానం అందజేశారు. వచ్చే 16న కర్నూలులో జరగనున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ కు హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. మరి దీంతో పాటు ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా ఆయన ప్రధానికి చెప్పడం జరిగింది.